కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కవిత కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? వారికి త్వరలోనే బెయిల్ రానుందా? ఇదే కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం వారిద్దరికీ కూడా బెయిల్ మంజూరు చేస్తుందా? దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలే సృష్టిస్తోంది. సీఎంల నుంచి మంత్రులు, ఎంపీల వరకు ఈ కుంభకోణంలో చిక్కుకుని ఊచలు లెక్క పెడుతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వారిని జైల్లో వేసిన ఈడీ ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్టు చేసింది. వారికి బెయిల్ దొరక్కపోవడంతో ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంజయ్ సింగ్ కు ఏప్రిల్ 2న సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అతనికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకొస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు వెళ్లిన 24 గంటల్లోనే ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ కు బెయిల్ రావడం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం తిహార్ జైల్లోనే ఉన్నారు. ఓవైపు అరెస్టులు జరుగుతున్న సమయంలోనే మరోవైపు ఆప్ లీడర్ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాబోయే విచారణలో వారిద్దరికీ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసులో మార్చి 21న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్టు చేయగా అప్పటి నుంచి ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. 2 రోజుల కిందట ఆయన కస్టడీని ఏప్రిల్ 15 వరకు రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించడంతో ఆయన తిహార్ జైలుకు తరలించారు. ఇటు మరోవైపు ఇదే జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌజ్ అవెన్యూలో ఏప్రిల్ 4వ తేదీన విచారణకు రానుంది. ఏ విచారణలో బెయిల్ వస్తుందో లేదో చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.